రైట్ మిత్రమా, ఈ సెషన్లో మనం క్యాలెండర్లో ఇంకొన్ని మోడల్స్ ఉన్నాయని చర్చ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఈ సెషన్స్తో మీరు క్యాలెండర్ చాప్టర్లో ఉన్న అన్ని మోడల్ని కూడా నేర్చుకున్నట్లయితుంది. సో మీకు ఏవైతే క్యాలెండర్ చాప్టర్లో ఏ విధమైన ప్రశ్నలు గతంలో అడిగాడో వాటిని దృష్టిలో పెట్టుకొని పూర్తి కంటెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో చిన్న పాయింట్ని కూడా, అంటే గ్రూప్ 4 కానీ గ్రూప్ 2 కానీ ఆర్ఆర్బి కానీ రైల్వే కానీ పోలీస్ కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్యాలెండర్ ప్రశ్న వస్తే ఖచ్చితంగా మీరు బేసిక్స్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలనే కాన్సెప్ట్తో పూర్తి పాయింట్స్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం మిత్రమా. సో మీరు ఈ సెషన్లో ఇలా ఉన్నది మాస్టర్, దీన్ని ఇప్పుడు మీకు చెప్పే క్వశ్చన్స్ని కనుక ప్రాక్టీస్ చేస్తే మంచి స్కోర్. ఎట్ ది సేమ్ టైం మిత్రమా, మీరు నేర్చుకుంటున్నటువంటి కోర్సు గురించి, మన సబ్జెక్ట్ గురించి మిగతా మిత్రులకు కూడా మన యాప్ గురించి కానీ మన కోర్సు గురించి కూడా వారికి తెలియపరచండి. మరింత మందికి మన యొక్క నాలెడ్జ్ను పంచే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నా. ఓకేనా మిత్రమా? రైట్. ఇప్పుడు మొన్న ఆదివారమైన ఎల్లుండి ఏ వారం అంటుండు. ఇఫ్ ఎస్టర్డే బిఫోర్, ఇఫ్ బిఫోర్ ఎస్టర్డే ఫాల్స్ ఆన్ సండే, దెన్ ఫైండ్ ద డే ఆఫ్టర్ టుమారో అంటుండు. ఇఫ్ before yesterday, if before yesterday falls on Sunday, then the find the day of the week, then the find the day of the week after how many days? Yes, 2 days, 3 days, 4 days అంటే డే ఆఫ్టర్ టుమారో అంటుండు. డే ఆఫ్టర్ టుమారో అంటే మనకి ఇక్కడ ఇది ఏంటి తెలిసి ఉండాలి? ఫస్ట్ కాన్సెప్ట్ టుడే మీద ఉండాలి. టుడే అంటే తెలుగులో ఏంది మిత్రమా? ఈరోజు. ఈరోజు రైట్ సార్. ఈ రోజు తర్వాత వచ్చే దాన్ని ఏమంటాం? రేపు, లేదా దీన్నే మరొక పేరుతో పిలుస్తాం మరుసటి రోజు. మరుసటి రోజు, ఈరోజు, రేపు, ఆ తర్వాత ఏంటి మాస్టర్? ఎల్లుండి. ఇవి వాడుక భాషే, ఇక్కడ ఎటువంటి మనకు కోడ్ డీకోడ్స్ అవసరం లేదు, జస్ట్ లాంగ్వేజ్ను అప్డేట్ చేసుకోవడం. ఈరోజు, రేపు, ఎల్లుండి. ఈ రోజు కంటే ముందు రోజున ఏమంటాం? నిన్న. నిన్నకు ముందు రోజున ఏమంటాం? మొన్న. రైట్ సార్. నిన్నని ఇంగ్లీష్లో ఏమంటాం? ఈ రోజును ఏమంటాం అని చూద్దాం. ఈ రోజు అంటే టుడే, నిన్న అంటే ఎస్టర్డే, మొన్న అంటే బిఫోర్ ఎస్టర్డే, డే బిఫోర్ అని చెప్తారు, డే బిఫోర్ ఎస్టర్డే అని చెప్తాం. సో రేపు టుమారో, ఎల్లుండి డే ఆఫ్టర్ టుమారో అని చెప్పుకుంటాం. ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే మనం ఏం చేస్తాం? 3 days ఆఫ్టర్, 4 days ఆఫ్టర్, 3 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత, లేదా 2 రోజుల క్రితం, ఎగో 2 days ఎగో, 3 days ఎగో, 4 days ఎగో అని చెప్పుకుంటాం. సో ఇది జనరల్గా ఉండేటువంటి ఐడియానే. అయితే మ్యాక్సిమం మనకు ఎగ్జామ్స్ అన్నీ కూడా సండేనే జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి, సండేనే ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రశ్నలో మనం ఎగ్జామ్లో ఎంటర్ అయినప్పుడు అది సండే అని మనకు తెలుసు, కానీ క్వశ్చన్ ఇట్లాంటి చిన్న క్వశ్చన్, మొన్న ఆదివారం అన్నాడు. సో మొన్న ఆదివారం అంటే మన మైండ్లో ఏమనిపిస్తుంది? కాదండి ఈ రోజు కదా ఆదివారం అనిపిస్తుంది. లెక్క వేరండి, అలాగే ప్రజెంట్ టెన్స్ వేరు. సో మన మైండ్ని ప్రజెంట్ టెన్స్లో ఉంచితేనే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకెళ్ళాలి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎస్. రైట్ సార్. మొన్న ఆదివారం అయితే నిన్న సోమవారం, అప్పుడు ఈరోజు మంగళవారం, రేపు బుధవారం, ఎల్లుండి గురువారం. సో వాడు అడిగిన ప్రశ్న ప్రకారం జవాబు ఏంటి సార్? గురువారం. ఇఫ్ డే బిఫోర్ ఎస్టర్డే ఫాల్స్ ఆన్ సండే, దెన్ ద ఫైండ్ ద డే ఆఫ్ ద వీక్, డే ఆఫ్టర్ టుమారో అంటుండు. సో ఇఫ్ ద డే బిఫోర్ ఎస్టర్డే సండే అయితే ఇది మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్, డే ఆఫ్టర్ టుమారో ఫాల్స్ ఆన్ థర్స్డే. సో ఆన్సర్ ఈస్ థర్స్డే. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. సో ఇలాంటి క్వశ్చన్స్కి ఎలాంటి కోడ్ అవసరం లేదు, జస్ట్ మైండ్ ఆపరేటింగ్. రైట్ మిత్రమా, ఈరోజు సోమవారమైన 45 రోజుల తర్వాత ఏమవుతుంది? ఇఫ్ టుడే ఈజ్ మండే, then
find the day of the week after 45 days అంటుంది. ఓకే, సో మనకు నెంబర్ ఆఫ్ డేస్ ఇచ్చిండు, దాని నుంచి మనం ఎలా కనుక్కోవాలో చూస్తాం. కానీ ఇక్కడ మిత్రమా మీరు గమనించాల్సిన విషయం ఏంటిదంటే ఆఫ్టర్ 45 డేస్. సో ఇప్పుడు జనరల్గా మాట్లాడుకున్నట్లయితే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మంగళవారం, 7 రోజుల కిందట కూడా మంగళవారం వస్తుంది, 7 రోజుల తర్వాత కూడా మంగళవారం వస్తుంది. ఏ వారమైనా సరే అది రిపీటెడ్ కావాలంటే ఎవ్రీ ఆఫ్టర్ 7 days ఆర్ బిఫోర్ 7 days. అంటే ఒక పర్ఫెక్ట్ వీక్ మళ్ళీ రిపీట్ కావాలంటే మనకు తెలుసు 7 days-తోనే వస్తుంది. సో ఇక్కడ ఆఫ్టర్ 45 days తర్వాత, ఆఫ్టర్ 45 days అంటే అందులో ఎన్ని పర్ఫెక్ట్ వీక్స్ ఉన్నాయో చెక్ చేసుకుంటే మనం ఈజీగా రిపీటెడ్ అవుతుంది. సో కొంతమంది ఏం చేస్తారంటే కౌంట్ చేస్తారు 1 2 3 అట్లా వద్దండి, అలా నెంబర్ ఆఫ్ డేస్ రాసుకునేప్పటికి టైం వేస్ట్ అవుతుంది. సో దీనికి మనం నెంబర్ ఆఫ్ డేస్ బై 7 అనే కాన్సెప్ట్, అంటే మన ఆడ్ డేస్ను ఫైండ్ అవుట్ చేసుకునే మెథడ్ అని చెప్పినాం కదా. ఇలాగే ఇక్కడ ఎన్ని డేస్ అన్నాడు 45, ఇందులో 45 days తర్వాత అంటుండు, 45 days తర్వాత. ఓకే రైట్, ఇందులో పర్ఫెక్ట్ వీక్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి. 7తో చూస్తే 7 1 7, 7 6 42, రిమైండర్ 3. అంటే 6 సార్లు ఏమొస్తుంది, సోమవారం వస్తుంది. సోమవారం లాంటి సోమవారాలు ఎన్నిసార్లు వచ్చే అవకాశం ఉంది, 6. ఒక్క సోమవారం కాదు, నాట్ ఓన్లీ మండే. సో మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, ఏ సెట్ ఆఫ్ వీక్స్, ఆల్ ద 7 days will be repeated. How many times? More than 6 times. After 6 times again we have the 3 days exercise. So పరిపూర్ణంగా 6 సార్ల సోమవారం వచ్చిన తర్వాత కూడా ఎన్ని మిగిలినాయి, 3. అంటే జనరల్ కౌంట్స్ 3 అంటే కోడుబోకు. సోమవారం తర్వాత 1 మంగళ, బుధ, గురు. మళ్ళీ ఒకసారి సోమవారాలు ఎన్ని అయిపోయినాయి, 6 అయిపోయినాయి. సోమవారం రాసుకున్నాం. ఎన్ని మిగిలినాయి, 3. ఎన్ని మిగిలితే అంత. ఇక్కడ తర్వాత అన్న ఇదే పద్ధతి చేయాలి, క్రితం అన్న ఎగో అన్న ఇదే కాన్సెప్ట్, ఆఫ్టర్ అన్న ఇదే కాన్సెప్ట్ యాడ్ చేసుకోవాలి. వాడు ఇచ్చినటువంటి డే ఆఫ్ ద వీక్ నువ్వు రాసుకొని విచ్ డే ఆఫ్ ద గివెన్ ఈజ్ టేకెన్, దెన్ ఆఫ్టర్ రిమైండర్ హౌ మచ్ రిమైండర్ విల్ బి దేర్ ఈజ్ పాసిబుల్, ఆ రిమైండర్ని జస్ట్ ఆ డే ఆఫ్ ద వీక్ తర్వాత కౌంట్ చేయండి. రైట్, హౌ మెనీ రిమైండర్ డేస్ ఆర్ దే, 3. సో మండే తర్వాత ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే. సో ఆన్సర్ ఏం మాస్టర్ అంటే గురువారం. మంగళ, బుధ, గురు. సో థర్స్డే, ఆన్సర్ ఈస్ థర్స్డే. క్లియర్. సో ఆఫ్టర్ అన్న అక్కడ ఆడ్ డేస్ ఎన్ని మిగులుతో వాటిని యాడ్ చేసుకోవాలి, ఎగో అన్న ఇదే చూడాలి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎస్. వన్ మోర్ క్వశ్చన్. ఈరోజు శుక్రవారమైన 89 రోజుల తర్వాత అన్నాడు. సో 89/7. సో 7 1 7, ఎంత మిగిలింది, 12. 7 12 84, రిమైండర్ 5 సార్. ఈరోజు ఏమన్నాడు, శుక్రవారం. అంటే శుక్రవారం లాంటి శుక్రవారాలు ఎన్నిసార్లు అయిపోయినాయి, 12 సార్లు. 12 సార్లు అయిపోయినాక కూడా ఎన్ని లెక్క పెట్టాలి, 5. శుక్రవారం తర్వాత శని, ఆది, సోమ, మంగళ, బుధ. సో ఆన్సర్ బుధవారం, వెడ్నెస్డే. ఓకే. సో ఇట్లా నోటి లెక్కనే సార్, దీనికి ఎలాంటి కోడ్ గీడ్ అవసరం లేదు, జస్ట్ జనరల్గా మైండ్ ఆపరేట్. నెక్స్ట్ వన్ సార్, ఈరోజు మంగళవారమైన 126 రోజుల తర్వాత ఏ వారం అన్నాడు. సో 126/7. 7 1 7, 7 17 119, 7 18 126, రిమైండర్ 0. 7 18 126. సో రిమైండర్ 0. సో ఇక్కడ మంగళవారంకు రైట్ సార్, మంగళవారం వాడిచ్చిండు. మంగళవారానికి ఇక్కడ ఏమైనా కలిపెట్టి ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా, లేవు. కాబట్టి ఎప్పుడైతే రిమైండర్ లేదో, ఎప్పుడైతే రిమైండర్ రాదో, వాడు క్వశ్చన్లో ఏ వారం పేరు ఇస్తాడో అదే ఆన్సర్, క్వశ్చన్లో ఏ వారం ఇస్తాడో అదే ఆన్సర్. సో ఆన్సర్ మంగళవారం. సో ఇఫ్ టుడే ఈజ్ ట్యూస్డే,
If today is Tuesday, then find the day of the week after 126 days. So in the 126 days, how many set of weeks there? Perfect set of weeks are 18. No more remainder. Means which day is the given in the question, that is the repeated again in that after 126 days. So answer is same Tuesday. Next one, sir. సో ఈరోజు గురువారమైన 45 రోజు ద సేమ్ డే సార్. ఇక ఇప్పుడు జాగ్రత్త చూడండి సార్, నేను 5వ అడిగేయాలంటే 4 అడుగుల తర్వాత, 5వ తరగతి వేయాలంటే 4వ తరగతి కంప్లీట్ చేయాలి, 7వ తరగతిలో పోవాలంటే 6 కంప్లీట్ చేయాలి. 7వ తరగతిలోకి వెళ్ళే ముందు 7వ తరగతి అంటే నేను ఎక్కడ ఆగిపోవాల్సి వస్తుంది? సేమ్ బ్యాక్. 4 అడుగుల తర్వాత అన్న అంటే 5వ అడుగు అని అర్థం. 4 అడుగుల తర్వాత అంటే 5వ అడుగు అని అర్థం. 4వ అడుగు అంటే లేచిన అడుగు ఏం చేస్తాం? వెనక్కి వచ్చేస్తాం, పరేడ్ చేస్తాం. చూడండి సార్, లెఫ్ట్ రైట్ థమ్ అని క్యాష్ అనేది వస్తుంది, ఇక్కడ లెఫ్ట్ మీద వస్తుంది. రైట్ లేచిన లెగ్ అట్నే వచ్చి స్టాప్ అయిపోతుంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? రైట్ సార్. ఇప్పుడు అంటే ఇక్కడ ఏం చేయాలి సార్ అంటే నెంబర్ ఆఫ్ డేస్ బై 7. ఇక్కడ 45వ రోజు అంటే సేమ్ డే మీద క్వశ్చన్ వచ్చింది. సేమ్ డే మీద వస్తున్నప్పుడు ఈ 45 నుంచి మనకు వచ్చే రిమైండర్ వస్తుంది చూడండి సార్, లాస్ట్ జవాబు వస్తుంది చూడండి. జవాబు నుంచి ఒక్కరోజు తగ్గాలి, జవాబు నుంచి ఒక్కరోజు తగ్గాలి. ఎప్పుడు? ఆన్ ద సేమ్ డే క్వశ్చన్ వచ్చినప్పుడు. ఇఫ్ టుడే ఈస్ థర్స్డే, ఇఫ్ టుడే ఈస్ థర్స్డే, దెన్ ఫైండ్ ద day of the week on 45th day. On 45th day means the same day, అదే రోజు మీద ప్రశ్న వచ్చింది కాబట్టి మనకు వచ్చే జవాబు నుండి ఒక్క రోజు తగ్గాలి. సో 45/7, 7 1 7, 7 6 42, రిమైండర్ 3. సో ఇక్కడ వాడు ఏం చెప్పిండు? గురువారం. గురువారానికి మామూలుగా ఆఫ్టర్ అన్న ఎగో అన్న ఇక్కడ రిమైండర్ మొత్తాన్ని యాడ్ చేసేటోళ్ళం, కానీ ఇక్కడ రిమైండర్లోంచి ఆన్ ద సేమ్ డే కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ప్రకారం ఏంటి సార్? గురు తర్వాత శుక్ర, శని, ఆది. వన్స్ అగైన్ శుక్ర, శని, ఆది. ఇది ఆన్సర్ కావాలి ఆఫ్టర్ 45 డేస్ అయితే, లేదా బిఫోర్ 45 డేస్ అయితే. కానీ ఆన్ ద సేమ్ డే కాబట్టి మనకు వచ్చిన జవాబు నుండి ఒక్కరోజు తగ్గాలి. సో ఒక్కటి తగ్గితే ఆన్సర్ ఏంది మిత్రమా? శనివారం. ఓకే, క్లియర్? రైట్ సార్. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ సార్. ఒకవేళ ఇంకో క్వశ్చన్ సార్, నిన్నటి క్రితం రోజు ఆదివారమైనా ఎల్లుండి ఏ వారం అంటుంది. నిన్నటి క్రితం అంటే ఏంది? మొన్న. అంటే మొన్న ఆది, నిన్న సోమ, ఈరోజు మంగళ, రేపు బుధ, ఎల్లుండి గురువారం. సో ఆన్సర్ ఏంటి మాస్టర్? గురువారం. ఇలా నోటి మాటలతో ఉండేటువంటి కూడా ఉండొచ్చు. రైట్ సార్. ఈ విధంగా మీరు సేమ్ డే అయితే మనకు వచ్చే జవాబు నుండి ఒక్కరోజు తగ్గాలి. క్రితమైన తర్వాత అయినా అక్కడ ఎంతైతే మిగులుతుందో అంతా వాడు చెప్పిన వారానికి జస్ట్ కౌంట్ చేసుకుంటే చాలు. ఓకే సార్. వన్ మోర్ క్వశ్చన్. రైట్ మిత్రమా, ఈడొక ప్రశ్న చూస్తున్నాం. If it was Wednesday on 26th February 2014, then what was the day of 14th July 2017 అంటుంది. సో మనకు వాడు ఇచ్చిన డేట్ 26 ఫిబ్రవరి 2014 బుధవారం అయితే 14 జూలై 2017 అంటుంది. సో ఫస్ట్ వాడు ఇచ్చిన ప్రశ్నలో వాడు సరైన జవాబు చెప్తే మనం సరైనది చెప్పాలి, వాడు రాంగ్ ఆన్సర్ చెప్తే మనం రాంగ్ ఆన్సర్ చెప్పాలి. అంతే సార్ కాన్సెప్ట్. సో ఫస్ట్ వాడు ఏం చెప్పిండో కనుక్కోండి. రైట్. డేటు 26, ఫిబ్రవరి కోడ్ 4, నెంబర్ ఆఫ్ ఇయర్స్ 14, లీప్ ఇయర్స్ 3, సెంచరీ కోడ్ 6/7. ఈ ఫార్మేట్ మనం
కంపల్సరీ అంటే ఎస్ మ్యాండేటరీ. దీనికి ఖచ్చితంగా మనం మీకు కోడ్స్ నేర్పిన ఆ కోడ్స్ ప్రకారం రాయండి. ఫస్ట్ డేట్ రాసుకోవాలి, సెకండ్ మంత్ కోడ్ రాసుకోవాలి, థర్డ్ వాడు ఇచ్చినటువంటి లాస్ట్ 2 డిజిట్స్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, అందులో నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఎన్ని వచ్చాయి, అలాగే సెంచరీ కోడ్ను ఎంట్రీ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది చూడండి. 26 + 4 30, 30ని 14 44, 44 6 50, 7 3 53, 53/7, 7 1 7, 7 49, రిమైండర్ 4. రిమైండర్ 4 అంటే ఏ వారం మాస్టర్? బుధవారం. బుధవారం అంటే వాడు ఇచ్చినటువంటి డేటు వారం రెండు కూడా ట్రూ, బోత్ ద డేట్స్ అండ్. సో ఇఫ్ వెడ్నెస్డే అంటే వాడు ఇచ్చిన డేట్ ఈజ్ సాటిస్ఫైడ్, దెన్ యూ ఫైండ్ అవుట్ 14th July 2017. So date is 14, July code is 0, number of years and 17. In that 17 years, leap years are 4, century code 6/7. So date is 14, July code is 0, number of years are 17, in that leap years are 4 and century code 6/7. ఇప్పుడు కనుక మనం చూస్తే 6కి 4 కలిపితే 6కు 4 కలిపితే 10, 10, 10కి 17 27, 6 + 4 10, 10 + 17 27, 27 + 14 ఎంత? 41. మళ్ళీ ఒకసారి చూసుకో. సో 14 17 అయితే 31, 31 10 41, 41/7. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? రైట్. 14 + 17 31 + 10 41, 7 1 7, 7 5 35, రిమైండర్ 6. రిమైండర్ 6 అంటే శుక్రవారము, ఫ్రైడే. శుక్రవారం ఈజ్ ద రైట్ ఆన్సర్. సో వాడు ఒకవేళ ఒక 2 days 3 days అబద్ధం చెప్తే మనం అలాంటి అబద్ధమే చెప్పాలి. వాడు పర్ఫెక్ట్ చెప్పింది కాబట్టి మనం పర్ఫెక్ట్ చెప్పాలి. వాడు రాంగ్ చెప్తేనే మనం రాంగ్, వాడు రైట్ చేస్తే మనం కూడా రైటే చేయాలి. వాడు రాంగ్ చేసినా కూడా మనం రైట్ చేయడం కూడా కరెక్ట్ కదండి. టిట్ ఫర్ టాట్ అంటారు వీటిని. సో ఏ విధమైన క్వశ్చన్స్ ఉంటే ఆ విధంగా రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. క్లియర్? మరో ప్రశ్న చూద్దాం సార్. రైట్ సార్. 16 మార్చి 1843 శనివారమైనా 21 డిసెంబర్ అంటుండు. సో ఫస్ట్ డేట్ 16th March 1843 ఫైండ్ అవుట్ చేయండి. దెన్ 21st December 1843ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 16 March కోడ్ 4, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆర్ 43, లీప్ ఇయర్స్ ఆర్ 10, సెంచరీ కోడ్ 2/7. సో డేటు, మంత్ కోడు, నెంబర్ ఆఫ్ ఇయర్స్ లాస్ట్ 2 digits, ఇన్ దట్ లీప్ ఇయర్స్ ఆర్ 10 అండ్ 18th సెంచరీ కోడ్ 2. దీన్ని సమ్ చేస్తే 16 4 20, 20ని 43 63, 63ను 10 73, 73ను 2 75, 75/7, 7 1 7, 7 10 70, రిమైండర్ 5. రిమైండర్ 5 అనగా థర్స్డే. ఓయ్ గురు వారం. ఓయ్ గురు. సో 5 stands for 5 for Thursday. సో బట్ హీ సేస్ సాటర్డే అంటే ఎన్ని రోజులు అబద్ధం చెప్తాడు? వాస్తవానికి గురు కాదని, శుక్ర కాదని ఏమని చెప్తుండు సార్? శనివారం అని చెప్తాడు. అంటే ఇక్కడ మనకు 2 days మిస్గైడ్ చేస్తాడు. వాడు 2 రోజులు అబద్ధం చెప్తాడు. He was misguiding to us 2 days. Actually, according to this code, falls on Thursday, but he says Saturday. It was Saturday, but it was not Saturday. Actually, it was on Thursday. Means he was guiding to us a misguidance. So wrong chestundi. He was given the direction, wrong direction. In the same wrong direction, we are applying also in that question, which is question here. So ikkada date 21, December code is 6, number of years 43, leap years are 10 and century code 2/7. So again sum of it please. So 21 + 6 how much? 21 + 6
హౌ మచ్ 27 43 27 40 67 ప్లస్ 3 70 మళ్ళా ఒకసారి చూసుకోండి మాస్టర్ రైట్ 21 ప్లస్ 6 27 43 అంటే 20 40 60 7 3 10 70 ఇప్పుడు ఎంత అవుతుంది 70 10 82 by 7 ఓకే సెవెంత్ టేబుల్ అందులో ఎన్నిసార్లు పోతుంది సెవెంత్ టేబుల్ ఎన్నిసార్లు పోతుంది ఎస్ సెవెంత్ టేబుల్ 11 టైమ్స్ అనుకో 7 1 జా 7 11 జా 77 రిమైండర్ 5 ఎస్ రిమైండర్ 5 అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఆన్సర్ ఇస్ అంటే గురువారం బట్ మనకు వాడు నిజం చెప్పి ఉంటే మనం నిజం చెప్పాడు రాంగ్ చెప్పిండు ఎంత 2 రోజులు రాంగ్ చెప్పిండు అంటే గురు కాదు శుక్ర కాదు ఈ 2 రోజులు రాంగ్ చెప్పి మనం కూడా ఆన్సర్ ఏం చెప్పాలి శని అని చెప్పాలి సో సాటర్డే ద డే ఆఫ్ ద వీక్ ఫాల్స్ ఆన్ ఈజ్ సాటర్డే క్లియర్ మిత్రమా సో వాడు ఇందాక ప్రీవియస్ క్వశ్చన్లో రైట్ చెప్పిండు కాబట్టి మనం రైట్ చెప్పినాం ఇప్పుడు ఏమని చెప్పిండు రాంగ్ చెప్పాడు కాబట్టి మనం కూడా రాంగ్ ఆన్సర్ ఇస్తున్నాం ఆర్ యు గెటింగ్ మై పాయింట్ సార్ ఎస్ సో ఈ విధంగా మనల్ని అడిగేటువంటి అవకాశం ఉంది సో ఆల్మోస్ట్ మీకు అన్ని ప్రాబ్లమ్స్ను కవర్ చేయడం జరిగింది చాప్టర్లో సో ఇప్పుడు ఇంకో మరో క్వశ్చన్ చూస్తున్నాం చూడండి సార్ సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి 10 నవంబర్ 2018 10th నవంబర్ 2018 దెన్ వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్ అంటే ఇక్కడ శనివారం అయిన 15th ఆగస్ట్ 2017 నా ఏ వారం అంటుంది సో ఇక్కడ మనము డేట్ 10th నవంబర్ 2018ని ఫైండ్ అవుట్ చేయండి సో డేట్ ఎంత మిత్రమా 10 నవంబర్ కోడ్ ఎంత 4 నెంబర్ ఆఫ్ ఇయర్స్ 18 లీప్ ఇయర్స్ 4 సెంచరీ కోడ్ 6/7 సమ్ ఆఫ్ ఇట్ 6 + 4 10 10ని 18 28 28 10 38 4 42/7 7 1 7 7 6 42 శేషం 0 అంటే శనివారం సో మనకి ఇచ్చింది కూడా ఏంది శనివారం అంటే అకార్డింగ్ టు ద గివెన్ డేటా ఈజ్ ట్రూ కాబట్టి మనం వాడి పద్ధతిలోనే పోయి ఆన్సర్ సరైనది చెప్దాం సో 15th ఆగస్ట్ 2017 సో డేట్ 15 ఆగస్ట్ కోడ్ 3 నెంబర్ ఆఫ్ ఇయర్స్ 17 లీప్ ఇయర్స్ ఆర్ 4 సెంచరీ కోడ్ 6/7 సో 6 + 4 10 10ను ఈ 2 కలిపితే ఇక్కడ ఒక 20 వస్తుంది 3 17 20 20ను ఈ 10 30 30ను 15 45/7 7 1 7 7 6 42 రిమైండర్ 3 వచ్చిందంటే ఏ వారం మంగళవారం సో ఇక్కడ వీడు రైట్ చెప్పింది కాబట్టి మనం కూడా రైట్ ఆన్సర్ సో మంగళవారాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం మిత్రమా ట్యూస్డే సో ఆన్సర్ ఈస్ ట్యూస్డే ఓకే మాస్టర్ సో ఈ విధంగా ఆల్మోస్ట్ క్యాలెండర్లో ఉన్నటువంటి అన్నిటిని చూసాం మీరు ఇంకా మోడల్స్ ఇంకా మీకు దృష్టిలో ఇంకా ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ చెప్పండి కామెంట్స్ రాయండి కోర్సును చాలా చక్కగా ప్రాక్టీస్ చేయండి ఆల్మోస్ట్ అంటే ప్రాక్టీస్ ఈ రకంగా ఉంటుంది సో మీరు కంటెంట్ నోట్స్ మంచిగా రాసుకున్నట్లయితే అన్ని టాపిక్ని సో మనం బోధించేటువంటి విధానంలో కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు స్టార్టింగ్లో టైం తీసుకుంటుంది వాస్తవం కానీ ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే 100% మైండ్లో పడిపోతుంది సెకండ్స్ ఆఫ్ ఫ్రాక్షన్లో ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు ఆర్ యు గెటింగ్ మై పాయింట్ ఎస్ రైట్ మాస్టర్ సో ఈ రకంగా మనం క్యాలెండర్ చాప్టర్ని పూర్తిగా నేర్చుకున్నాం రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ సెషన్లో మరో టాపిక్తో మీ ముందు మీ బద్రి సార్ జై హింద్